దామగుండం స్టేట్లో ఈ పేరిప్పుడు మారుమోగుతుంది. హైదరాబాద్కి అతి సమీపంలో మరో పచ్చని మణిహారం కనుమరుగు కాబోతుంది. హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికా దళానికి సంబంధించి లో ఫ్రీక్వెన్స్ నేవీ రాడర్ స్టేషన్ను నిర్మించడానికి 2900 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడర్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు. 2007లోనే రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకుని వెళ్లారు. అయితే అటవీ భూములు బదలాయింపుకు కావలసిన గ్రామ సభలు, పంచాయతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటున్నారు. అయితే పర్యావరణ ప్రేమికులు వేసిన ప్రజా వాజ్యాలతో కోర్టులో స్టే ఉండటంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు వెలుగులోకి తేవటంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘటితమవుతున్నారు. దామగుండం సముద్ర తీర ప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీ భూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అటవీ ప్రాంతాన్ని పెనవేసుకుని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60,000 మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేలకూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్గాయ్, అడవి పందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చిమ్కారా జాతి జింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాహాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడర్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుపక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సోమెటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్రలేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమస్యలు పొంచి ఉన్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్, అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం, హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడర్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నది పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది. ఈ దామగుండం అడవి ప్రాంతం విశ్వనగరం, హైదరాబాద్కు కేవలం 75 కిలోమీటర్లు ఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2900 ఎకరాల పచ్చదనం కోల్పోవటం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరిజ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆయా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మానాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పటి దామగుండం పరిరక్షణ, పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపైన ఎంతో ఉంది.